everyone, welcome to the session. అండ్ మనం లాస్ట్ వీడియోలో అర్రేస్ అంటే ఏంటో చూసాం. అండ్ ఈ వీడియోలో మనం మెమరీ అలొకేషన్ అంటే ఏంటో చూద్దాం. అండ్ మనకు మెమరీ అలొకేషన్ అనేది టూ టైప్స్. వన్ ఈజ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఫస్ట్ మనం మెమరీ అలొకేషన్ అంటే ఏంటో చూద్దాం. C language allows constants and variables to be processed. All such variables should be maintained in primary memory at the time of execution. అంటే మనం C ప్రోగ్రామ్ రాసేప్పుడు మనకు ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ అయితే అవసరం అవుతాయో అండ్ వాటిని మనం స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లోనే డిక్లేర్ చేస్తాం. సో మనం ఆల్రెడీ డేటా టైప్స్ అంటే ఏంటో చూసాం. మనం ఒక వేరియబుల్ డిక్లరేషన్లో ఖచ్చితంగా డేటా టైప్ అనేది యూస్ చేస్తాం. సో డేటా టైప్ అనేది ఒక వేరియబుల్కి ఎంత సైజ్ కావాలి, ఎన్ని బైట్స్ కావాలి అనేది చెప్తుంది. సో ఒకవేళ ఇంటీజర్ అయితే 2 bytes అండ్ ఫ్లోట్ అయితే 4 bytes, అదేవిధంగా క్యారెక్టర్ అయితే 1 byte. సో ఇలా ఒక డేటా టైప్ అనేది ఎంత మెమరీ కావాలి అని ఒక వేరియబుల్కి డిక్లేర్ చేసి అలొకేట్ చేస్తుంది. అండ్ మనం డిక్లేర్ చేసే ఈ వేరియబుల్స్ ఒక మెమరీ ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్ సచ్ వేరియబుల్స్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ప్రైమరీ మెమరీ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో మనం డిక్లేర్ చేసే ఈ వేరియబుల్స్ యొక్క మెమరీ ప్రైమరీ మెమరీలో అలొకేట్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రైమరీ మెమరీ అంటే ఏంటో చూసాం. ప్రైమరీ మెమరీ అంటే ఇట్ ఈస్ టెంపరీ మెమరీ. సో ఒకవేళ మనం సిస్టమ్ షట్ డౌన్ చేస్తే ఆ మెమరీ అనేది డిలీట్ అయిపోతుంది. వేరే సెకండరీ మెమరీ అయితే ఇట్ ఈస్ పర్మనెంట్ మెమరీ. సో మనం ఎప్పుడు కావాలన్నా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ నీడ్స్ దట్ మెమరీ షుడ్ బి అలొకేటెడ్ టు ఆల్ వేరియబుల్స్. సో మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలన్నా ఖచ్చితంగా వాటికి మెమరీ అనేది అలొకేట్ చేయాలి బై డిక్లేరింగ్ డేటా టైప్స్. సో ఈ మెమరీ అలొకేషన్ అనేది మనం 2 waysలో చేయొచ్చు. ఒకటి స్టాటిక్ అలొకేషన్ అండ్ ఇంకొకటి డైనమిక్ అలొకేషన్. ఫస్ట్ స్టాటిక్ అలొకేషన్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ యువర్ ప్రోగ్రామ్ యూ స్పెసిఫై ద మెమరీ రిక్వైర్మెంట్. అంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే ఎంత మెమరీ కావాలి అనేది మనం డిక్లేర్ చేస్తాం. అదేవిధంగా డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే అలొకేట్ మెమరీ డ్యూరింగ్ రన్ టైమ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్. అంటే మనం వైల్ రన్ టైమ్ అంటే మనం స్టాటిక్ అలొకేషన్లో కంపైల్ టైం అప్పుడే మనం మెమరీ అనేది డిక్లేర్ చేస్తాం. కానీ డైనమిక్ అలొకేషన్లో రన్ టైం అప్పుడు మనం మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. అండ్ మనం స్టాటిక్ అలొకేషన్ డైనమిక్ అలొకేషన్ అంటే బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో చూద్దాం. So, memory requirement should be specified at the time of writing programs. Once the memory allocated, it cannot be altered. That is, allocated memory remains fixed throughout the entire run of the program. So, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాటిక్ మెమరీ అలొకేషన్లో మనం మెమరీ అలొకేషన్ అనేది ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే డిక్లేర్ చేయాలి లేదా స్పెసిఫై చేయాలి. సో వన్స్ మనం మెమరీ అనేది అలొకేట్ చేశాక దాన్ని మనం మళ్ళీ తిరిగి ఆల్టర్ చేయలేం. మీన్స్ మనం ఆ మెమరీని ఇంక్రీజ్ చేయలేం లేదా డిక్రీజ్ చేయలేం. అదే దీని మీనింగ్. దట్ ఈస్ అలొకేటెడ్ మెమరీ రిమైన్స్ ఫిక్స్డ్ త్రూ అవుట్ ద ఎంటైర్ రన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనం ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు ఆ మెమరీని మనం ఆల్టర్ చేయలేం. సో సమ్టైమ్స్ క్రియేట్ డేటా స్ట్రక్చర్స్ దట్ ఆర్ ఫిక్స్డ్ అండ్ డోంట్ నీడ్ టు గ్రో ఆర్ ష్రింక్. సో మనకు కొన్ని ప్రోగ్రామ్స్లో మెమరీ అనేది మనకు కావాల్సి రావచ్చు, లేదా మనకు అవసరం లేకపోవచ్చు, లేదా మనకు ఆల్టర్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం స్టాటిక్ అలొకేషన్ యూస్ చేయొచ్చు. బికాస్ మనము స్టాటిక్ అలొకేషన్లో టైం అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది టు రన్ ద ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ అంటే నథింగ్ బట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ లేదా పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ స్టాటిక్ అలొకేషన్ అనుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ డన్ అట్ కంపైల్ టైమ్. ఇక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాటిక్ అలొకేషన్ అనేది వైల్ మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ డిక్లేర్డ్ అహెడ్ ఆఫ్ టైమ్ సచ్ యాజ్ ఫిక్స్డ్ అరేస్. సో మనం ఆడే గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చదివింటాం. ద వేరియబుల్స్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆల్ ద ఫంక్షన్స్ ఈస్ కాల్డ్ ద గ్లోబల్ వేరియబుల్స్. సో ఎగ్జాంపుల్ వచ్చి ఫిక్స్డ్ అరేస్ అన్నాడు. సో మనం అర్రేస్ యూస్ చేసుకోవాలంటే స్టార్టింగ్లోనే మనం అర్రే సైజ్ అనేది డిక్లేర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ గ్లోబల్ వేరియబుల్స్ అనుకోవచ్చు. సో మనం స్టాటిక్ మెమరీ అలొకేషన్లో మనం మెమరీ అనేది అలొకేట్ చేసినప్పుడు ఆ మెమరీ యొక్క లైఫ్ టైం అనేది ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు ఉంటుంది. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి ఎఫిషియెంట్ ఎగ్జిక్యూషన్ టైం.
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టాటిక్ అలొకేషన్లో మెమరీ అనేది మనం ఇనిషియల్గానే డిక్లేర్ చేస్తాం. సో టైం కాంప్లెక్స్ అనేది తక్కువ ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చి, if we declare more static data space than we waste space, and if we declare less static space than we need, we are out of luck. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టాటిక్ అలొకేషన్లో మెమరీ అనేది మనం ఇనిషియల్గా డిక్లేర్ చేయాలి. సో ఒకవేళ మనం డిక్లేర్ చేసిన మెమరీ కన్నా మనకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే స్టాటిక్ మెమరీ యూజ్ చేసి మనం దాన్ని పెంచుకోలేం, బికాస్ వీ కెనాట్ ఆల్టర్ ద డేటా. నేను అదేవిధంగా ఒకవేళ మనకు కావాల్సిన మెమరీ కన్నా తక్కువ డిక్లేర్ చేస్తే దెన్ మనకు మెమరీ అనేది షార్టేజ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టాటిక్ అలొకేషన్. అండ్ నెక్స్ట్ మనం డైనమిక్ అలొకేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఆఫన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీన్స్ దట్ వీ డోంట్ నో హౌ మచ్ స్పేస్ టు డిక్లేర్, as the number of needed will change over time. At other times, we want to increase and decrease the size of our data structures to accommodate changing needs, to free space when a variable is no more required. So మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మెమరీ అనేది మనకు ఎంత కావాలో స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ తెలియకపోవచ్చు. అండ్ వైల్ రైటింగ్ లేదా ఎగ్జిక్యూషన్ టైంలో మనకు మెమరీ ఎంత అలొకేషన్ కావాలి అనేది మనం తెలుసుకోవచ్చు. సో మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేసి మెమరీ అలొకేషన్ అనేది మనం అలొకేట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా డీఅలొకేట్ కూడా చేసుకోవచ్చు, ఎంత మెమరీ అయితే మనకు యూజర్కి రిక్వైర్ ఉందో. నేను ఒకసారి ఇక్కడ చూడండి, డన్ అట్ రన్ టైమ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డైనమిక్ అలొకేషన్ అనేది రన్ టైమ్ అప్పుడు మనం మెమరీ అలొకేట్ చేస్తాం. అండ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ గ్రో అండ్ shrink to fit changing data requirements. We can allocate additional storage whenever we want or whenever we need them, and we can deallocate dynamic space whenever we are done with them. మనం డైనమిక్ మెమరీ అలొకేషన్లో మనం మెమరీ అనేది ఆల్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఎక్సెస్ ఆఫ్ మెమరీ ఉందంటే మనం దాన్ని డీఅలొకేట్ చేసుకోవచ్చు, అండ్ మెమరీ షార్టేజ్ ఉంటే మనం మెమరీని అలొకేట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ కూడా. సో ఇక్కడ చూడండి అడ్వాంటేజ్, వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ రిక్వైర్డ్. సో మన ఎవ్రీ టైం మనకు ప్రోగ్రామ్కి ఎంత స్పేస్ కావాలో ఎగ్జాక్ట్గా అంతే మనం అలొకేట్ చేసుకోవచ్చు. బట్ అదేవిధంగా స్టాటిక్ అలొకేషన్లో చూస్తే మనకు మెమరీ అలొకేషన్ అనేది స్టార్టింగ్లోనే డిక్లేర్ చేయాలి, కాబట్టి ఎక్సెస్ ఆఫ్ మెమరీ ఉండొచ్చు లేదా షార్టేజ్ ఆఫ్ మెమరీ ఉండొచ్చు. బట్ డైనమిక్ అలొకేషన్లో మాత్రం దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, లోకల్ వేరియబుల్స్ అనేది స్టాక్లో స్టోర్ అవుతాయి. మనం స్టాక్ అనేది నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ క్లాసెస్లో ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకుందాం. అండ్ ఫ్రీ మెమరీ అనేది హీప్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ హీప్ అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది మనం హీప్ ద్వారా యూజ్ చేసి అలొకేషన్ అండ్ డీఅలొకేషన్ చేస్తాం. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ పర్మనెంట్ స్టోరేజ్ ఏరియా లేదా సెకండరీ మెమరీ అనుకోవచ్చు. మనం డిక్లేర్ చేసే గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పర్మనెంట్ స్టోరేజ్ ఏరియాలో స్టోర్ అవుతాయి. మనకు ఆల్రెడీ తెలుసు, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ద వేరియబుల్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్. అండ్ అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ అంటే జనరల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ మనకు సెకండరీ మెమరీలో స్టోర్ అవుతాయి. ఇక్కడ చూడండి, ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద గ్లోబల్ variables are stored in a region known as permanent storage area. The local variables are stored in another area called stack, and the memory space available for dynamic allocation during execution of the program is called heap. And వీటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. And this region is initially kept free. The size of the heap keeps changing as a program runs. సో మనం హీప్ అనేది డైనమిక్ మెమరీ అలొకేషన్లో యూజ్ చేస్తాం కాబట్టి, సో మనం హీప్ యూజ్ చేసుకుని డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది ఆల్టర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ద సైజ్ ఆఫ్ హీప్ కీప్స్ చేంజింగ్. సో మనం ఆల్టర్ చేస్తూ ఉంటాం కాబట్టి హీప్ సైజ్ అనేది కూడా ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మెనీ టైమ్స్ వీ ఫేస్ సిచ్యువేషన్స్
where data is dynamic in nature. Amount of data can be predicted beforehand. Number of data items keeps changing during program execution. సో మనం ఒక సి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది మనం స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రాంలో కరెక్ట్గా డిక్లేర్ చేయకపోవచ్చు. బికాస్ మనం వైల్ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు వేరియబుల్స్ అనేది ఎక్స్ట్రా కావాల్సి రావచ్చు, లేదా ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా వేరియబుల్స్ ఉంటే డిలీట్ చేయాల్సి రావచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మెమరీ అనేది మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం. సో సచ్ సిచ్యువేషన్స్ కెన్ బి హ్యాండిల్డ్ మోర్ ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ యూజింగ్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ డైనమిక్ మెమరీ టెక్నిక్స్ని యూజ్ చేసి మెమరీని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ సి లాంగ్వేజ్ రిక్వైర్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అర్రే టు బి స్పెసిఫైడ్ అట్ కంపైల్ టైమ్, ఆఫన్ లీడ్స్ టు వేస్టేజ్ ఆర్ మెమరీ స్పేస్ ఆర్ ప్రోగ్రామ్ ఫెయిల్యూర్. సో ఎగ్జాంపుల్ మనం ఒకవేళ అర్రే ప్రోగ్రామ్స్ తీసుకుంటే మనం దానికి అర్రే డిక్లరేషన్ అనేది స్టార్టింగ్లోనే ఇచ్చేస్తాం. లైక్ మనం ఆల్రెడీ మ్యాక్రోస్ అనేది తెలిసి ఉంటుంది. మ్యాక్రోస్ యూజ్ చేసి హ్యాష్ డిఫైన్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అని అలా యూజ్ చేసి మనం ఒక అర్రేస్లో యూజ్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఎక్సెస్ ఆఫ్ మెమరీ అనేది ఉండొచ్చు, లేదా షార్టేజ్ ఆఫ్ మెమరీ కూడా అవ్వచ్చు. సో మెమరీ స్పేస్ రిక్వైర్డ్ కెన్ బి స్పెసిఫైడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అండ్ సి సపోర్ట్స్ అలొకేటింగ్ అండ్ ఫ్రీయింగ్ మెమరీ డైనమికలీ యూజింగ్ లైబ్రరీ రొటీన్స్. సో మనం సిలో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది కొన్ని లైబ్రరీ ఫంక్షన్స్ యూజ్ చేసి మెమరీ అలొకేషన్ చేయొచ్చు. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎంఎల్లాక్, అండ్ ఇవి మొత్తం 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎంఎల్లాక్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సిఎల్లాక్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్రీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రియలాక్. ఈ 4 లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసి మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది సిలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ వీటి గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సెషన్.